తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి కన్న తల్లి కూడా తమ పిల్లలు దీర్ఘాయుషులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటుంది. అకాల మరణాలు అలాంటివి జరగకూడదు, వాళ్ళ కళ్ళ ముందైతే అస్సలు జరగకూడదని కోరుకుంటుంది. అలాగే కొంతమంది ఆడవాళ్ళకు కూడా మాంగళ్య దోషాలు అవి ఉంటూ ఉంటాయి గురుగారు, మహిళలకి. సో పెళ్లి కోసం చాలా ఆలోచిస్తూ పరితపిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు కూడా దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే ఇప్పుడు రాబోయే ఈ సోమావతి అమావాస్యని బాగా సద్వినియోగం చేసుకుంటే కనుక ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. అసలు సోమావతి అమావాస్య అంటే ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, దయచేసి తెలియజేయగలరు? మన వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఎప్పుడు కూడా వాస్తవమైనటువంటి పురాణాల యొక్క అంతర్గతమైనటువంటి రహస్యాల్ని మనం తెలియచేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానం కూడా వాస్తవంగా జరిగినటువంటి విధానం. అంటే మనకు ఈ సోమవారం నాడు అమావాస్య కలిసి వస్తున్నటువంటి రోజున సోమవతి అమావాస్య అని అంటారు. ఎందుకు ఈ విధమైనటువంటిది వచ్చిందంటే రెండు గాథలు మనకు పురాణంలో వస్తున్నాయి. అంటే ఒకటి మనం క్లుప్తంగా తెలియచేసుకున్నట్లయితే, తండ్రి ఆజ్ఞ ఇవ్వకుండా, తండ్రి పిలవకుండా, పిలవని పేరంటానికి వెళ్ళి వద్దని వారిస్తున్నా వినకుండా పుట్టింటికి వెళ్ళి కార్యక్రమం దక్షయజ్ఞం కోసం వెళ్ళింది సతీదేవి. కానీ అక్కడ అవమానించబడిన తరువాత, ఆ అవమానించబడినటువంటి సందర్భంలో నా భర్త మాట వినకుండా వచ్చానని చెప్పి నా భర్తకి నేను ఎలా మోహం చూపించుకోను అని చెప్పి అక్కడక్కడనే అగ్నికి దగ్ధమైపోతుంది సతీదేవి. ఇది ఇంతటా ఈ వార్త తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అగ్రహోత్రగ్రుడి తన జటాజూడము నుంచి ఒక జటని మనకు విసరగా అక్కడి నుంచి వీరభద్రుడు ఉత్పన్నమయ్యాడు. ఎందుకోసం వచ్చాడు? దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి, అందులో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది సంహరించడానికి. అందులో ఈశ్వరుడు తప్ప మిగతా అందరు దేవతలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరినీ ఏకభాగాన దండిస్తున్నాడు వీరభద్రుడు. అందులో సూర్య భగవానుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. కాబట్టి సూర్య భగవాన్ని దండించినప్పుడు ఈ దవడలు విరిగిపోయినాయి. అందుకే సూర్య భగవానికి దంతాలు ఉండవు. అందుకనే తీయటి పాయసం నైవేద్యంగా పెడతాం. ఆ దక్ష యజ్ఞంలో సూర్య భగవాని దంతాల్ని కొట్టగానే దంతాలు విరిగిపోయాయి. చంద్రుని కూడా కొట్టేసేస్తే ఒళ్ళంతా వ్రణములు, ఇక భరింపరాని బాధలో ఉన్నాడు చంద్రుడు. చంద్రుడు ఎవరు? సాక్షాత్తు ఈశ్వరుడికి తోడల్లుడు. ఆ విధంగా తోడల్లుడైనటువంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నీ యొక్క పుట్టినవాడే వీరభద్రుడే ఇలా నన్ను చేశాడు, నేను బాధలు భరించలేకపోతున్నాను, ఏం చేయాలి ఈశ్వర అంటే, వచ్చే అమావాస్య రోజున నన్ను అర్చించు, నీకున్నటువంటి సమస్తమైనటువంటి బాధల్ని తొలగించుకుంటావు అని చెప్పగా సోమవారం అయింది. ఆ రోజున అమావాస్య అయింది. ఆ రోజున ఈశ్వరుణ్ణి అనేక విధాలుగా పూజలు చేశాడు. ఆ కారణం చేత చంద్రుడికి ఉన్నటువంటి అనేక కష్టములు, ఈతి బాధలన్నీ తొలగిపోయాయి. ఆయన కూడా తప్పలేదు గురుగారు, ఆయనకి తప్పలేదు, పరిహారం కూడా తప్పలేదు. అందుకనే సోమవారం రోజున చంద్రుడు ఈ యొక్క అమావాస్య రోజున ఈ ఈశ్వరుని ఉపాసన చేశాడు కాబట్టి సోమవతి అమావాస్య అనే పేరు వాడుకలోకి రావడం. ఈ సోమవారం అమావాస్య ఉన్నటువంటి రోజున ఈశ్వరుని ఎవరైతే విశేషముగా అర్చిస్తారో వాళ్ళకి సకల దోషాలు తొలగిపోతాయి. ఇది మాత్రం సత్యము. ఇంకొక మనకున్నటువంటి గాథ ఏంటంటే, ద్వాపర యుగంలో ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా జరిగింది కదమ్మా. ఈ యుద్ధం అంతా జరిగిన తర్వాత పంచపాండవులు మిగిలారు. అంపశయ్య మీద భీష్ముల వారు ఉన్నారు, వెళ్ళారు. దుర్యోధుని యొక్క అహంకార ప్రభావం వల్ల ఈ భూమండలంలోని సమస్తమైనటువంటి రాజులందరూ, భటులు అందరూ కూడా మరణించారు. కేవలం పెద్దవాళ్ళు, స్త్రీలు, పిల్లలు మాత్రమే ఈ యొక్క భూమండలం మీద మిగిలారు. నాకు పంచుకోవడానికి కూడా నా అన్నదమ్ములు పంచపాండవులు మేము తప్ప ఇంకెవరూ మిగలలేదు. సమస్తము నాశనం అయిపోయింది. కాబట్టి
ఈ యొక్క స్త్రీమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఈ భూమి అంతా కూడాను సుభిష్టంగా కావాలంటే పిల్ల పాపాలతో నిండి ఉండాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్త్రీలకి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దీర్ఘాయుష్యులుగా ఉండాలంటే, ఈ ప్రపంచమంతా సుఖ సంతోషాదులతో ఈ యొక్క సమస్త జనులతో మళ్ళీ పూర్వంలాగా నిండిపోవాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు భీష్ముడు చెబుతాడు, సోమవారము అమావాస్య వచ్చినటువంటి రోజున ఈ విష్ణుదేవుణ్ణి ఆరాధన చేస్తే ఇప్పుడున్నటువంటి తల్లులకి, ఇప్పుడు ఎవరైతే పిల్లలు మిగిలారో, కురుక్షేత్ర యుద్ధం తర్వాత భర్తలు మరణించినటువంటి పిల్లలు, భర్తలు మరణించినటువంటి భార్యలు, వాళ్ళకి కలిగినటువంటి పిల్లలు, ఆ భార్యలు వాళ్ళ పిల్లల్ని దీర్ఘాయుష్మంతులుగా రక్షించుకోవాలి అని అన్నా, ఇక్కడ గమనించుకోండి సైన్స్, ఇక్కడ గురుగారు ఆ ఉన్నటువంటి పిల్లలు దీర్ఘాయుష్యులుగా ఉండాలన్నా, ఆడపిల్లలు కూడా ఉంటారు కదా, మగపిల్లలు దీర్ఘాయుష్యులుగా ఉండాలి, ఆడపిల్లలు వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వివాహం చేస్తే వాళ్ళకి వైధవ్యం రాకూడదు, మళ్ళీ వాళ్ళు సంతానోత్పత్తి చేయాలి కదా. అంటే ఈ సమస్త భూమండలం అంతా, సమస్త సృష్టి నాశనం అయిపోయింది మహాభారత యుద్ధం వల్ల. పిల్లలు తల్లులు మాత్రమే మిగిలారు, ఆడపిల్లలు మగపిల్లలు తల్లులు. ఈ మగపిల్లలు దీర్ఘాయుష్యులుగా ఉండాలి, ఈ ఆడపిల్లలు రేపొద్దున పెరిగి పెద్దయి వాళ్ళు వివాహం చేసుకొని వాళ్ళకి వైధవ్యం రాకుండా ఉండాలి, వాళ్ళు సంతానాన్ని కనాలి. అంటే ఈ యొక్క విష్ణుదేవుని ఆరాధన సోమవారం అమావాస్య వచ్చినటువంటి రోజున చెయ్యాలి అని చెప్పారు. అన్న తర్వాత అంతటా ధర్మరాజు అడిగాడు, అసలు ఈ సోమవతి అమావాస్య అనేటువంటిది ఇదివరకు ఎవరైనా చేశారా అని అడగగా, అప్పుడు వాళ్ళ వివరాలంటే చేశారు నాయన అంటే, మరి వాళ్ళ యొక్క గాథ తెలియచేయండి అని అన్నప్పుడు, పూర్వము కాంచీపురంలో 4 వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కూడా, సమస్త జనులు కూడా రత్నసేనుడు అనేటువంటి యొక్క రాజు పరిపాలనలో 4 వర్ణాల వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఉన్నటువంటి సందర్భంలో దేవస్వామి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, రూపవతి ధనవతి అయినటువంటి భార్య, వారికి 7 కొడుకులు, ఒక అమ్మాయి ఇలా ఉన్నారు. చాలా ఆనందంగా జీవిస్తున్నారు. కోడళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, అమ్మాయికి ఇంకా పెళ్లి కాల. వీళ్ళందరూ కూడా ధర్మ మార్గమున, రాజు ఉన్నాడు కాబట్టి ప్రజలు ధర్మ మార్గంగా ఉన్నారు. అంతటా ఒకరోజు ఒక మునిశ్రేష్ఠుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు, భిక్షాందేహి అన్నాడు. అంత తర్వాత సాధారణంగా ఆహ్వానించారు. తర్వాత ఆ కోడళ్ళందరూ కూడా చక్కగా అతిథి సత్కారాలు చేసి ప్రతి వాళ్ళు వాళ్ళకు తోచినటువంటి దానములు చేశారు, భోజనం అతిథి మర్యాదలు చేశారు. చేసిన తర్వాత చక్కటి సంతానవతి కామ్మ అని చెప్పి దీవించడం, దీర్ఘ సుమంగళి భవ అని దీవించడం చేశాడు మునిశ్రేష్ఠుడు. తర్వాత అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా పిలిపించి నమస్కరింపజేస్తే ఆమెకి ధర్మశీలురాలై జీవించమ్మా అని చెప్పి దీవించాడు. అన్న తర్వాత ధర్మ ప్రవర్తనతో ఉండమ్మా అని చెప్పి దీవించాడు. అంతటా ఆ విషయం తల్లికి చెప్పింది. అందరికేమో సత్సంతానము దీర్ఘాయుష్యం అంటే, నా బిడ్డకు మాత్రం ఎందుకు ఇలా అని చెప్పి పదా నేను తీసుకుపోతానని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళి ఆమె తల్లి ముందనే మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తే, మళ్ళీ ధర్మ ప్రవర్తనతో మంచి బుద్ధి గలదానివి జీవించమ్మా అని చెప్పి దీవిస్తాడు. ఏంటండి అందరికేమో ఇలా ఆయుష్గా ఉండాలని, మంచిగా పిల్లల్ని కనాలని జీవిస్తే, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈమెకి ఎందుకు ఇట్లా ఆలోచించి ఈ దీవించారు మీరు అని అంటే, అంతటా అడగగా అప్పుడు చెప్పాడు, ఈమెకి వివాహ సమయంలో సప్తపది జరిగేటువంటి సందర్భంలో ఈమెకి వైధవ్య యోగం ఉందమ్మా అని చెప్పగానే అందరూ బాధపడ్డారు, ఏడ్చారు. ఇక ఎవరికైనా తల్లికి బాధ ఉంటుంది కదా, బిడ్డకి వైధవ్యం జరుగుతుంది పెళ్లిలో, అది కూడా సంసారం చేయకుండా. ఆ విధంగా అనేసరికి ఇక ఆమె బాధపడి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అంటే, అప్పుడు సింహళ దేశంలో సోమ అనేటువంటి యొక్క మహిళ, ఆమె సోమవారము అమావాస్య కలిసినటువంటి రోజున అనేక సంవత్సరాలుగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంది, సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా. కాబట్టి ఆమె ఆచరించినటువంటి సోమవార అమావాస్య వ్రతములో ఏదైతే ఉందో ఆ ఒక్క వ్రత పుణ్యఫలాన్ని పెళ్లి సమయంలో, ఆ సప్తపది జరిగేటువంటి సమయంలో మీ అమ్మాయికి ధారాదత్తం చేస్తే ఆ యొక్క భర్త మళ్ళీ పునర్జీవితుడవుతాడు అని చెప్పగా, కొడుకులందరినీ పిలిపించి పట్టకరండి, ఆ అమ్మాయిని ఎక్కడుంటుందో వెతికి ఆ మహిళని తీసుకురండి అని అంటే ఎవ్వరు ఊరుకోరు. ఎవరు మా వల్ల కాదు 15 ఆమడల దూరంలో పోయి రావాలి, అదిగాక వేరే దేశం. అంటే ఆ కాలంలో ఒక దేశం నుంచి ఇంకో దేశం పోతే బహిష్కరణ. కాబట్టి తండ్రి కూడా ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కదా, నేను వెళతాను అని చెప్పగా, అంతటా చిన్న కొడుకు నేను పోతానన్నా, నువ్వు ఎందుకు నాన్న నువ్వు కష్టపడడం, నేను వెళ్తానని చెప్పి తన చెల్లిని తీసుకొని వెళ్ళి
ఆ విధంగా సింహళ దేశానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సోమ అనేటువంటి చాకలి, సోమ అనేటువంటి ఎవరంటే ఆమె ఒక చాకలి కుటుంబానికి చెందినటువంటి రజకుల కుటుంబం. ఆమెకి ప్రేమను పొందాలి. ఎందుకనంటే ఆమె వచ్చి రావాలనంటే పిలిస్తే రారు కదా. ప్రేమను పొందితే ఎవరైనా కానీ, మిమ్మల్నైనా ప్రేమగా మాట్లాడితే ఒకసారి రామ్మ కీర్తి మా ఇంటికి ఒకసారి రా, ఫంక్షన్ చేసుకున్నామంటే ప్రేమగా పిలిచాం కాబట్టి వస్తావు. ఆ ప్రేమను పొందడం కోసం ఇక పొద్దున్నే లేవగానే, అంటే సూర్యోదయం కంటే ముందే ఆ ఇల్లంతా తుడవడము ఊడవడం, ఆ ఇల్లు కాదు ఇంటి ముందర చక్కగా ఆమె స్నానం చేసి వచ్చి వాకిలి తీయగానే వాకిలంతా ఎవరో ఊడ్చారు. రోజు ఇలా జరుగుతుంది అని చెప్పి ఒకరోజు రాత్రిపూట నిద్రపోకుండా ఉండి ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చెప్పి నా ఇంటి ముందరని చెప్పి కాపు కాచుకొని కూర్చుంటుంది. ఇద్దరు అన్నా చెల్లెలు వచ్చి చక్కచక్క వాకిలంతా ఊడడం చేసడంతో దబాలన బయటికి వచ్చి, ఎవరండి మీరు, నాకు ఇంటికి నన్ను అడగకుండా నా ఇంటిని శుభ్రపరుస్తున్నారు అని అంటే అప్పుడు పలానా అంతా వాళ్ళ వృత్తాంతం అంతా చెప్తున్నారు. మీరేమో చూస్తే గొప్పగా బ్రాహ్మణ కులంలో పుట్టి గొప్పదైనటువంటి కులంలో ఉన్నారు, నేనా చాకలి కుటుంబంలో జన్మించాను, నాతో మీకేం అవసరం ఉంటుందనంటే ఆ వృత్తాంతం అంతా చెప్పగానే సాటి మహిళ కదా, ఆమె బాధపడుతూ నేనున్నానండి వస్తానని చెప్పి ఆమె వాళ్ళ వెంట అన్న చెల్లెళ్ళ వెంట ఈ సోమ అనేటువంటి మహిళ వెళ్ళి ఆమె ముందర ఉండగానే చక్కగా మంచి వరుణ్ణి చూడడం, చక్కగా వివాహాది సంబంధించినటువంటి ముహూర్తం కలగడం, 10,000 వరహాలు అప్పట్లోనే 10,000 వరహాలు వరుడికిచ్చి కన్యాదానం చేశాడు. చేస్తున్న సందర్భంలో చేసిన తర్వాత సప్తపది జరుగుతుంటే ఆ మునిశ్రేష్ఠుడు చెప్పినట్టుగా ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అశుభం జరిగిపోయింది. అంటే అతను మృత్యువాత పడ్డాడు భర్త. వెంబడే తన యొక్క సోమవార వ్రతంలో ఉన్నటువంటి ఒక వ్రత పుణ్యాన్ని అంతా నీకు ధారాదత్తం చేస్తున్నాను, నీ భర్త పునర్జీవితుడు అవుగాక అని చెప్పి ఆమె చేతిలో నీళ్లు వదిలేస్తుంది సోమ. వెంబడే ఆ వ్రత ప్రభావం వల్ల, ఆ ఒక్కరోజు చేసినటువంటి పుణ్యవ్రత ప్రభావం వల్ల మళ్ళీ భర్త పునర్జీవితుడవుతాడు. ఈ విధంగా ఆ యొక్క సోమ అనేటువంటి మహిళ ఈ విధంగా ఆచరించింది కాబట్టి ఆమెను మళ్ళీ తిరిగి అనేక ధనధాన్య కనక వస్తు వాహనాలన్నీ కూడా ఇచ్చి పంపించింది. కాబట్టి ఆ రోజు నుంచి సోమవారము అమావాస్య, సోమవతి అమావాస్య అనేటువంటిది ఆ సోమ అనేటువంటి ఆమె ద్వారా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి ఈ సోమవారం అమావాస్య రోజున ఎలాంటి విధానాలు ఆచరించాలో మనం తెలుసుకుందాం. మరి ఏం చేయాలంటారు గురుగారు? అంటే జనరల్గా ఈ రెమెడీస్ చేయండి, ఆ రెమెడీస్ చేయండి అని చెప్పకుండా మీరు ప్రమాణ సైతం మనకి స్టోరీ విధంగా ఎలా జరిగింది పురాణాల్లో కూడా చెప్పారు కాబట్టి గూస్ బంప్స్ వచ్చాయి గురుగారు. మరి మేమంతా ఎలా చేసుకోవాలి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్? ఇదంతా కూడా కురుక్షేత్రంలో ఘటన జరిగింది, ఇది వాస్తవం. అదే అంతటా ధర్మరాజు ఏం చేశాడు, ఈ వ్రతాన్ని అంతా కూడా భీష్ముడి ద్వారా తెలుసుకొని తన యొక్క కోడలు, అర్జునుని కోడలు ఎవరు, సుభద్ర, ఆమె చేత చేయించాడు. చేయించినటువంటి కారణం చేత ఆ వ్రత ప్రభావం వల్ల అశ్వత్థామ వదిలినటువంటి నారాయణాస్త్ర ప్రభావానికి గురి కాకుండా జన్మించాడు. మృత సంజీవుడు అయ్యాడు. చనిపోవాల్సినటువంటి బాలుడు మళ్ళీ తిరిగి జన్మించాడు కాబట్టి మృత సంజీవుడు అయ్యాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆడపిల్లలకి వైధవ్యం తొలగిపోతుంది, పెళ్లి కాని అమ్మాయిలకి దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త లభిస్తాడు. ఏ మహిళ అయితే ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరిస్తుందో ఆమెకి భవిష్యత్తులో భర్త అనేటువంటిది వైధవ్యం కలగదు, భర్త చనిపోరు. ఇక సంతానం కలిగినటువంటి ప్రతి స్త్రీ ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్మ పితామహ ద్వారా తెలుసుకున్నటువంటి ధర్మరాజు ప్రపంచమంతా చాటింపు చేయడం వల్ల, అందరూ ఆచరించడం వల్ల అందరూ పిల్లలు దీర్ఘాయుష్మంతులై తిరిగి ఈ భూమండలాన్ని మళ్ళీ పునఃసృష్టి చేయగలిగే శక్తిని పొందారు. మనమందరం వాళ్ళ సంతానమే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి దీర్ఘాయుష్షు, పెళ్లి కాని అమ్మాయిలకి వైధవ్యం ఉండదు. ఆల్రెడీ పెళ్ళైనటువంటి అమ్మాయిలకి పిల్లలు చనిపోకుండా ఉంటారు, భర్తలు చనిపోకుండా ఉంటారు, వైధవ్యమే ఉండదు. అసలు చెప్పాలనంటే మగపిల్లలకి భర్తలకి అసలు మరణమే ఉండదు. ఇది చేయడం వల్ల వాళ్ళకి అంటే భగవంతుడు అక్షరాలా ఇచ్చినటువంటి ఆయుష్ని మనం పొందుతాం. 120 సంవత్సరాలు మానవ జీవితం, శతాధిక సంవత్సరాలు జీవించగలుగుతాం. ఇది చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి అని అంటే రావి చెట్టు దగ్గర, అంటే మనము ఏ పరిహారం అయినప్పటికీ కూడాను ప్రధానంగా 2 పరిహారాలు ఎక్కడైనా ఎప్పుడైనా కానీ, ఒకటి మనం చేసుకోగలిగేటువంటి పరిహారం, 2 బ్రాహ్మణుల ద్వారా చేయించుకోగలిగిన పరిహారం. ఈ డిసెంబర్ 30వ తారీఖు రోజున అత్యద్భుతమైనటువంటి రోజు, సోమవారము అమావాస్య, సోమవతి అమావాస్య, పైగా మూలా నక్షత్రంతో ఉన్నటువంటి అమావాస్య. రాహువు ఏంటంటే గత జన్మ కర్మదోషాలని రాహువు అనుభవింపచేస్తే భవిష్యత్తులో వచ్చేటువంటి యొక్క జన్మకు సంబంధించినటువంటి పుణ్య పాప ఫలాన్ని కేతు అనుగ్రహిస్తాడు.
ఆ కేతువు నక్షత్రం మూలా నక్షత్రం. సృష్టికి ప్రారంభం ఆ ధనుస్సులో ఈ మూలా నక్షత్రంలోనే జరిగింది బ్రహ్మదేవుడు. అందుకనే మూలం, సృష్టికి మూలము కాబట్టే మూలము, సృష్టి ప్రారంభమైనటువంటి నక్షత్రము మూల, అందుకనే అది మూలా నక్షత్రం అయ్యింది. ఈ యొక్క మూలా నక్షత్రంలోనే సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సోమవారం అమావాస్య రోజున మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క జాతకరీత్యా ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి వ్యాపారము, ఉద్యోగము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం కోసం, శత్రు సమస్యలు తొలగిపోవడం కోసం, అలాగే అభిచారిక కర్మలు తొలగిపోవడం కోసం ప్రత్యంగిర, బగళ, ధూమవతి హోమాలు మరియు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము అనేటువంటిది చక్కగా జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తండ్రితో కాంటాక్ట్ చేసి 30వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అలాగే శనివారం శని త్రయోదశి 28వ తారీఖు రోజున వచ్చింది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కూడా 12 రాశులకి సంబంధించినటువంటి హోమాలు అనేటువంటివి, ఈ యొక్క శని దోష నివారణ హోమాలు చేయిస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్న వాటికి కూడా పర్ హెడ్ 1500 రూపాయలకి నమోదు చేసుకోవచ్చు. ఇక ఎటువంటి పరిహారం ఆ రోజు పాటించాలి అని అంటే, ఆ సోమవారం అమావాస్య రోజున ఒక శివ పురాణాంతర్గతంగా ఈశ్వరుని ఆరాధన చేయాలి. అది ఎట్లాగో ఆ రోజున ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయంలో, శివాలయంలోకి చేరుకొని ఈశ్వరుణ్ణి మనసారా అర్చిస్తూ మనస్సునే ప్రధానంగా పెట్టి అభిషేకము చేయాలి, అర్చన చేయాలి. ఇది ఒక పరిహారం అమ్మ. ఎంత శక్తి ఉంటే అంత శక్తిగా చేయాలి. కనీసం మంచినీళ్ళతోనైనా కానీ చేయాలి, వివిధ రకాల పండ్ల రసాలతోనే చేయాలి. ఇక రెండవది, రావి చెట్టు దగ్గర చేరుకొని ఆ రావి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని మనము తూర్పు వైపు ఫేస్ పెట్టాలి. పెట్టి ఆ రావి చెట్టు మొదట్లో చక్కగా ఒక పీట వేసి, ఆ పీట మీద అష్టదళ పద్మం వేసి, పసుపు రాసి అష్టదళ పద్మం వేసి, దాని మీద ఒక తెల్లటి బట్ట పెట్టి, దాని మీద ఈ యొక్క సంబంధించినటువంటి చిత్రపటాన్ని పెట్టి చక్కగా పూలమాల వేసి, ఆ యొక్క ముందర చిత్రపటం ముందర బట్ట ఉంటుంది కదా, చక్కగా బట్ట ముందర 1 కిలోంబావు బియ్యం వేసి, దాని మధ్యలో ఒక రాగి కలశము, దాని నిండా నీళ్లు పెట్టి, మామిడాకులు వేసి, కొబ్బరికాయ పెట్టి, అప్పుడు ఈ లక్ష్మీనారాయణ వ్రతం అని ఒకటి ఉంటుంది. ఆ వ్రతాన్ని ఆచరించాలి. అంటే లేదా ఆ యొక్క సోమవతి అమావాస్య సందర్భంగా లక్ష్మీ నారాయణుని యొక్క పూజ చేసుకోవాలి. పురుష సూక్త విధానంగానా కానీ లేదా లక్ష్మీ సూక్త విధానంగా పూజ చేసుకోవాలి. మీరైనా సొంతంగా చేసుకోవచ్చు, లేదా బ్రాహ్మణుని ద్వారానే చేసుకోవచ్చు. ఆ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు 2 కథలు చెప్పుకున్నాం కదా, ఆ 2 కథల్ని ఒకసారి చదువుకోవాలి, మనసులో స్మరించుకోవాలి. తదనంతరం ఆ యొక్క ఉద్యాపన అనేటువంటిది ఏంటంటే, ఆ సంబంధించి ఒక నల్లటి దారాన్ని రావి చెట్టుకి చుట్టూ నారాయణాయ నమః, నారాయణాయ నమః అనుకుంటూ నల్లటి దారాన్ని 108 ప్రదక్షిణలు 108 సార్లు చుట్టాలి. ఆ విధంగా చుట్టగలిగి ఉండి తర్వాత ఆ యొక్క చిత్రపటానికి, ఆ కలశానికి నమస్కారం చేసుకొని ఉద్యాపన చెప్పాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి సమస్తమైనటువంటి కష్టములు తొలగిపోతాయి. 2025వ సంవత్సరం భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ రాశిలో జన్మించిన వాళ్ళకైనా. ఎందుకు అనంటే కేతువు భవిష్యత్తుని సూచిస్తాడు. ఈ భవిష్యత్తులో రాబోయే కష్టాలకి ఈ యొక్క లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించడం మరియు ఈశ్వర ఆరాధన శివాలయంలో చేయడం, 2 ఈ యొక్క సోమవారం అమావాస్య కలిసినటువంటి రోజున చేయడం వల్ల ఈ 12 రాశులలో మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క కష్టం 2025 సంవత్సరంలో వచ్చే కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. నన్ను నమ్మండి అమ్మ. ఎందుకనంటే 2024లో ఏం కష్టాలు పడ్డామో, ఏం ఇబ్బందులు పడ్డామో అందరికీ అంతర్గతంగా తెలుసు. మానసికంగా చాలా బాధలు పడి ఉంటారు, శారీరకంగా బాధలు పడి ఉంటారు. ఇక వచ్చే సంవత్సరమైనా ఆనందంగా గడపాలనేటువంటి ఒక సదుద్దేశంతో నన్ను నమ్మి ఈ చెప్పినటువంటి 2 పరిహారాలు చేయండి. తప్పకుండా 2025లో కష్టములు వస్తాయి. ఆ వచ్చినవి వచ్చినట్టుగానే వెనక్కి వెళ్ళిపోతాయి, మనల్ని బాధించవు. అప్పుడు తెలుసుకుంటాం, ఆ రోజున పలానా శ్రీహరి శర్మ గారు చెప్పినటువంటి మాట ప్రకారము ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఆచరించాను, తత్ఫలితంగా నా కష్టములు తొలగిపోయాయి, అదంతా ఆ శివకేశవుల యొక్క అనుగ్రహమే అని చెప్పి అప్పుడు నమ్ముతారు. అప్పుడు మనస్సు ఉప్పొంగుతుంది. ఆ విధంగా దైవ అనుగ్రహాన్ని పొందుతారమ్మా. అది అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది తప్ప మనం చెప్పినంత మాత్రాన, చేసినంత మాత్రాన అది అనుభవైక్యం కావాలి. అన్నం ఉడకాలన్నా పెట్టే
కుక్కర్లోనైనా 15-20 నిమిషాలు పడుతుంది. మరి పూజ చేసిన ఆ ప్రతిఫలం అంటే కష్టాలు వచ్చి తొలగిపోయినప్పుడు దాని ఫలితం మనం ఖచ్చితంగా మనం ఆ పుణ్యాన్ని మనం పొందుతాము అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎస్ భలే చెప్పారు గురుగారు. సోమవారం సోమవతి అమావాస్య గురించి, ఆ గాథతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.